నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఎల్బీ నగర్లో కాంగ్రెస్లో జరిగిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే కదా. ఈశ్వరమ్మ గారిని ఒక దుష్ప్రచారం చేస్తూ, అంటే ఒక వాడకూడని పదజాలంతో ఈ స్టేట్కి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అయిన జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరూ కూడా చూశారు. మరి వాళ్ళేమో దాన్ని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ద్వారా మాప్ చేసిన, ఎడిట్ చేసిన ఆడియో అని వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, వాంటెడ్గానే ఆ పదజాలం వాడి దూషించి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఈశ్వరమ్మ యాదవ్ గారి యొక్క ఆ వర్గం నుంచి ఉన్న వర్షన్. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? ఫ్లెక్సీలో ఫోటో నుంచి మొదలైన ఈ వివాదం మరి ఇంటి మీద రాళ్ళు రువ్వుకునే వరకు ఎందుకు వచ్చిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు ఈశ్వరమ్మ గారి కుమారుడైన కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. 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 బాగున్నా బ్రదర్. ఏంటన్నా అసలు ఫ్లెక్సీలో ఫోటో లేదనే వివాదం ఇంతవరకు ఎందుకు వచ్చింది? అది బ్రదర్, అది ఫ్లెక్సీ అనేది మా జనవరిలో అయిందండి. జనవరిలో ఏమైంది, మా బాబు మా మదర్ ఏజ్ అయింది కాబట్టి మా బాబుని ఏదో కార్పొరేటర్గా కొద్దిగా వారసుడిగా ఉంచాలని చెప్పేసి మా మమ్మీ కొద్దిగా ఎంకరేజ్ చేసింది మా బాబుని. చేస్తే మా బాబు ఫ్లెక్సీలు వేసాడు. వేస్తే శివచరణ్ రెడ్డి ఫోటో కూడా నా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనది ఉన్నది, అందరివి ఉన్నాయి. మది యాష్కి గారిది ఉన్నది, రామరెడ్డి గారిది ఉన్నది, అందరిది పెట్టాము. ఏది కార్పొరేషన్ మన ఏది రోడ్డు భవనాల శాఖ కార్పొరేషన్ రామరెడ్డి గారిది ఉన్నది, మా మదర్ది ఉన్నది, అందరిది పెట్టాము. ఆయనది కాదంట, వాళ్ళ నాన్నది పెట్టాలంట. సరే పెట్టలేదు, మా బాబుకు అనుభవం లేదు. మనం కలిసి ఉంటాం కదా, ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉంటాం కదా, నువ్వు అడగొచ్చు కదా. ఏదో పిల్లవాడు తెలిసో తెలియక పెట్టిండో లేదు, బాబు మీరు నా ఫోటో పెట్టాలి కదా కృష్ణ అంటే పెడుతుంటే పెద్ద పని అది. దాన్ని ఫ్లెక్సీ నువ్వు అంటే నీది పెద్ద అహంకారం అది. నువ్వు ఫ్లెక్సీలు చింపేసినావు, ఒకటి కాదు 2-3 ఫ్లెక్సీలు చింపేస్తే సరే మేము అందరూ ఇదేంటి మీ ఫ్లెక్సీలు ఎట్లా చింపారు అని అందరూ అడుగుతుంటే నిజమే చూస్తే ఫ్లెక్సీలు చింపారు. దాన్ని మేమేం చేసినాము, నువ్వు అని మేము అనలేదు కదా, నీ పేరు పెట్టి మేము చెప్పలేదు. మేము దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దీన్ని ఎవరో మా ఫ్లెక్సీలు కావాలని చెప్తున్నారు, వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకోమని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఎంక్వైరీ చేసి ఆ సీసీ కెమెరాల ప్రకారంగా ఒకడు బైక్ మీద వచ్చాడు, అక్కడ పక్కకి లేవాడాడు, ఒకసారి ఫ్లెక్సీ కొంచెం చింపాడు, మళ్ళీ ఏదో వెహికల్ వస్తుంది ఆ రాత్రిపూట లైటు, ఆ వెహికల్ వస్తుంది మళ్ళీ సాటుపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దాన్ని మొత్తం చింపేసి బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. నల్ల బట్టలు వేసుకొని టీషర్ట్ కూడా వేసుకొని వచ్చాడు, నిండా రుమాలు కట్టుకొని వచ్చాడు, టవలో సంథింగ్ ఏదో కట్టుకొని వచ్చాడు. అది చక్కగా ఏడిపోయింది, వచ్చింది మీ ఇంటి దిక్కేనే, మళ్ళీ పోయింది మీ ఇంటికి దిక్కే పోయింది ఆ వెహికల్. అది ఎట్లా తెలిసింది మాకు, మేము చూడలే. దాన్ని పోలీసులు సీసీ కెమెరాలలో వాళ్ళు ఎత్తుకొని 3-4-5 రోజులలో వాళ్ళు అసలు ఆ పర్సనాలిటీ ఉన్న మనిషి ఎవడని చూస్తే వాడు దొరికించుకున్నాడు, పట్టుకున్నాడు, అతన్ని లోపలేసాడు. వాళ్ళు ఎవరి మనిషి తెలిసిందా మీకు? చెప్పాడు వాడు, జగప్రభా గారు వీళ్ళు చింపమంటే నేను చింపానని చెప్పి ఒప్పుకున్నాడు. అతని మీద కేసు అయ్యింది. కేసు అయితే పోలీసులను కూడా అవలమా అది ఇది వాళ్ళని తిట్టడం, ఏమి ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని మమ్మల్ని తిట్టడం. వాడు కొడుకు అంటాడు, ఇప్పుడు వాడు చింపింది కానీ నేనే చింపుతా, ఏం చేస్తారో చేసుకోమంటాడు. అంటే ఇదేందండి, ఇంత దౌర్జన్యమా? అసలు ఏంది దౌర్జన్యం? అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది అంటే అయిపోయింది, అది 6 months బ్యాక్ అయిపోయింది. అది క్లోజ్ అయిపోయింది. అది అసలు దాని గురించి పట్టించుకోలే. సరే పోలీస్ కేసు అయింది, కంప్లైంట్ అయింది, అది అయిపోయింది. మనం దాని మళ్ళీ అసలు మార్చిపోయింది. అసలు దాని గురించి ఇక సంబంధం లేదు, వదిలేసుకున్నాం. మేము ఆయనది మేము నమస్తే అంటే అట్లా కూడా కలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, అయిపోతుంది. మొన్న మా మదర్కి సీఎం గారు గుర్తించారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గుర్తించి మా అమ్మ చేసిన సేవలకు, ఆమె ఏజ్కు ఆయన ఏమనుకున్నాడేమో. పాలక మండలిలో మా అమ్మ ఆల్రెడీ ఇక్కడ లోకల్లో 8-10 గుళ్ళకు చైర్మన్, ఏది ఫౌండర్ చైర్మన్ మొత్తానికి. ఆమె చనిపోయేంత వరకు ఆమెనే చైర్మన్. మళ్ళీ మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా అమ్మకు కర్మగడ్డ కౌన్సిలర్ కూడా చేసింది మా అమ్మ. 2000 నుంచి 2005 వరకు కూడా మా అమ్మ ఇక్కడ లోకల్ కౌన్సిలర్ చేసింది. తర్వాత పార్టీలు అవి చేస్తూ వరకు యాక్టివ్ వర్కే చేస్తుంది. మొన్న మా సుధీర్ రెడ్డి గారు మా మదర్కి అది ఎండోమెంట్ మా కర్మంఘట్ హనుమాన్ టెంపుల్కు 1 year అది పీరియడ్. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం 2 term ఇచ్చాడు. ఎక్స్చేంజ్ చేసి 2 term చేశారు. ఆ గుడి కూడా బాగా డెవలప్ చేశాడు. అది మా అమ్మ మేము అసలు డబ్బు అనేది మేము అసలు ఆశించమండి, మాకు అవసరం కూడా లేదు. మేము కష్టపడి సంపాదిస్తాం, కానీ మేము ఇట్లా
ఈ రాజకీయాలు చేసి మేము సంపాదించాలని మాతో కాని పని అది. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. యాదాద్రి బోర్డులో మెంబర్ గా ప్రకటించారు కదా, మీరు అర్జీ పెట్టుకుంటే మిమ్మల్ని గుర్తించారా లేకపోతే డైరెక్ట్ వాళ్ళే? లేలే, మా మదర్ ఏం చేసినా ఒక 2 సార్లు మా మదర్ అడిగింది, నా వయసు రీత బట్టి ఏమన్నా నాకేమన్నా ఉంటే ఛాన్స్ ఉంటే చూడు బిడ్డ, కొమరెల్లి అక్కడ మల్లికార్జున కులదేవత ఉంటాడు, కొమరెల్లి కానీ ఇవ్వండి, లేకుంటే యాదగిరిగుట్ట బోర్డుకి ఏమన్నా ఉంటే బోర్డు యాదగిరిగుట్ట నన్ను ఇవ్వండి బిడ్డ నాకు చైర్మన్ కానీ మా అమ్మ చెప్పింది. ఒక మెమోరాండం కూడా ఇచ్చింది ఆయనకు. ఆయన మరి ఆయన ఏమనుకున్నా ఆయన మనసులో పెట్టుకొని ఆయన దీనికి ఒక బోర్డు మెంబర్కి ఇచ్చాడండి మాకు. ఎవరికి అంటే ఆయన కూడా ధర్మంగానే చేశాడు. అంటే ఆ దేవుళ్ళకు ఒక సేవ చేసేటోళ్ళని ఎన్నుకున్నాడు, మంచి వాళ్ళని ఎన్నుకున్నాడు. అంటే ఎవరైతే బోర్డు మెంబర్ ఎన్నుకున్నాడో అందరినీ, కొద్దిగా నల్గొండ డిస్టిక్ కూడా అక్కడి నుంచి కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. కొద్దిగా మంత్రులు కూడా అందరూ ఏమని మా ఏరియాలో మా వాళ్ళకి కూడా బయట వాళ్ళకి ఇచ్చాడు ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఒక మంచి ఫార్మా కంపెనీ వాళ్ళను, దేవుడికి డబ్బులు పెట్టేటోళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడి సొమ్ము తినేటోళ్ళు ఆ పాలక మండలి ఎవరు లేరు, దేవుడి సొమ్ము తినేటోళ్ళు లేరు. లాభం జరిగేటట్టే అలాంటి వాళ్ళనే గుడి డెవలప్ చేసే డబ్బులు తినేటోళ్ళని పెట్టుకున్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చాడండి, నాకు ఇచ్చాడు అనుకో, నేనేం చేస్తాను, నేను పైరవ చేసి నాకు ఒక పూల షాప్ ఇవ్వండి, లేకపోతే చెప్పుల దుకాణం ఇవ్వండి, లేకపోతే మావాడికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఆ పైరవులు చేస్తారు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు. అంటే ఆయన నాకు చెడ్డ పేరు రావద్దు, తెలంగాణకు నేను ముఖ్యమంత్రి అయినందుకు మా ఎండోమెంట్ మేడం ఉంది కదా ఎవరు, కొండ సురేఖ గారు, ఆమె దేవాదాయ శాఖ మంత్రి, మాకు మంచి పేరు తేవాలనేది ఆయన మంచి వాళ్ళని ఎన్నుకున్నాడు. అందులో ఒక మా మదర్ని కూడా సభ్యురాలుగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు అంటే వినిపిస్తున్న మాట ఒకటి నిజమా కాదా చెప్పండి. ఎప్పుడైతే అందులో సభ్యురాలుగా పెట్టినప్పటి నుంచే ఈ వివాదం మొదలైంది, మీకు వాళ్ళకి కాస్త వైరం పెరిగింది అనేది నిజమేనా? అది ఆయన మనసులో ఉన్నట్టుంది, అది తట్టుకోలేకపోయాడు. ఈమెకు ఈ బోర్డు మెంబర్ ఇచ్చాడా, ఇలా అంటే వీళ్ళకు ఇంత ఇదా ఎవరికి ఆయన ఈర్ష అంటే మాకు తప్ప. నేను వాళ్ళైతే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉండొచ్చు, వాళ్ళు అన్ని పోస్టులు అనుభవించారు, ఎదుటోళ్ళు వాళ్ళ ముందు ఎవరు ఎదగొద్దు. మీరు ఒకే పార్టీ వాళ్ళు కదా, మీ మీద ఈర్ష ఎందుకు ఉంటుంది? ఈర్ష ఎందుకుంటారంటే మా బాబుని ఏంటంటే కొద్దిగా బయటకు తెచ్చామండి, కార్పొరేటర్ గారు నిలబెట్టాలి. ఎవరిని? సురేష్ గారిని. మా బాబుని వీళ్ళకి నిలబెట్టాలని నిలబెట్టాము. అతను తట్టుకోలేకపోయాడు. కాంపిటీషన్ ఏముందండి, అధిష్టానం ఇచ్చేది ఎవరికి ఇస్తుందండి? ఇద్దరికి ఇయ్యదు కదా, ఎవరికో ఒకరికి ఇస్తుంది. నీకన్నా ఇస్తుంది, నాకన్నా ఇస్తుంది. ఎవరు టికెట్ వస్తే వాళ్ళకి నిలబడతాం, లేకపోతే లేదు కదండి. నీకు ఇస్తాను నేను నేను సపోర్ట్ చేయాలి, నాకు ఇస్తే నువ్వు సపోర్ట్ చేయాలి. అలా వర్గం ఏముందండి, అలా వచ్చేది ఏముంది అలా. ఇంకోటి ఇలా కోట్లు సంపాదించుకుంటే మనం బతికేదైతే కాదు కదండి. మీలాగా మేమేదో అన్నీ రాజకీయంగా అడ్డంగా ఉపయోగించుకొని మేము కోట్ల రూపాయలు సంపాదించుకునేది మాది కానే కాదు కదా. మేము కష్టపడి సంపాదించుకునేటోళ్ళు మేము. ఏదో మా అమ్మ వారసుగా మాకు రాజకీయంగా ఉండాలని మా బాబాయ్ పోయి వాళ్ళకి ఆ ఈర్ష తట్టుకోలేక మా అమ్మకి టెంపుల్ ఇచ్చేసరికి, ఎండోమెంట్కి ఇచ్చేసరికి ఆవేశంగా అమ్మాయి ముఖ్యమంత్రి గారు నన్ను కాదని మాకు కాదని ఇట్లా ఇస్తారు ఇలా కానీ ఆ ఈర్ష పెట్టి మేము పొద్దున మా అమ్మకు ప్రమాణ స్వీకారం ఉంది, మేము గుడికి వెళ్ళాము. అక్కడ ప్రమాణ స్వీకారం చేసుకొని రాత్రి 8:30, 9 అయింది మాకు ఇంటికి వచ్చేవారు. అక్కడనే ఆ పాలక ప్రమాణ స్వీకారము, మీటింగ్ అయ్యి కొద్దిగా మా బంధువులు వాళ్ళు వచ్చిన వాళ్ళంతా అక్కడ సన్మానం చేయడం, కలవడం చేయడం, అది వచ్చేసరికి బాగా అలసిపోయి రాత్రి 8:30, 9 వచ్చినాము. వచ్చి కొద్దిగా మేము తినేసి పండుకున్నాం అంతే. అప్పుడు ఎన్నో మనిషి కూర్చొని ఇక వాడు మా అమ్మని నానా బూతులు అండి, వీడికి నాయనమ్మ వయసు ఆమె, అంత అవసరమా ఆ బూతులు తిట్టడం, నన్ను తిట్టడం, మా ఫ్యామిలీని తిట్టడం, అంటే నీకు అంత అహంకారమా? నేను వాస్తవానికి ఒక మనిషిగా నేను ఆ మాటలను అయితే ఖండిస్తా పూర్తి స్థాయిలో. కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే, మేము ఒక వ్యక్తిని అన్న మాటలకి క్షమాపణ కూడా చెప్పాం, కానీ కావాలనే వాళ్ళు ఒక కులం మీదకి, ఒక వర్గం మీదకి తీసుకొచ్చారనేది వాళ్ళ క్షమాపణ. ఎవరు చెప్పారండి? ప్రభాకర్ రెడ్డి చెప్పాడట కదా. ఎవరికి క్షమాపణ చెప్పారు? ఎక్కడ చెప్పారండి? ఎవరికి చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? మీరు అడగొచ్చు కదా సార్, మమ్మల్ని మీరు అడిగేటప్పుడు అతను కూడా అడగాలి కదా, క్షమాపణ ఏడ చెప్పారు, ఎవరికి చెప్పారని. ఒక వీడియో రిలీజ్ చేసినా మేము సారీ కూడా. వీడియో రిలీజ్ తిట్టడం నీ పనే, వీడియో రిలీజ్ చేయడం నీ పనే, అంతే అయిపోయానా? అంటే ఆ వయసు ఆమెను తిట్టి అంత 83, 84 సంవత్సరాలు ఆమెను తిట్టి నువ్వు వీడియో రిలీజ్ చేస్తే అయిపోతుందా అండి? అంటే మేము అందరూ మా బీసీ సంఘాల వాళ్ళు అందరూ ఏకమయ్యారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఇలా చేతి కింద ఉండాలా, అంత పెద్ద వయసు ఆమె ఆయనకి నాయనమ్మ అసలు ఆమెను తిట్టడమా, వీళ్ళకి ఇంత ఇదా అని చెప్పి అందరూ ఒకటే. అది మా చేతిలో లేదు ఇప్పుడు.
అంత అంత మా వాళ్ళలో ఐకమత్యం ఆటోమేటిక్ గా వచ్చేసింది. మీరు చెప్తే రాలే అది. మేమేం వాళ్ళ ఐకమత్యంగా వచ్చింది. వచ్చింది అది ఫుల్ వాళ్ళు చేసిన వైరలే కదండి, మొత్తం అయిపోయింది. వాళ్ళు స్టేట్ మొత్తం తెలిసిపోయింది. స్టేట్ మొత్తం ఈ స్టేట్ కాక వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చిపోతున్నారు. ఇంత మీరు ఏడికే మీరు కాంప్రమైజ్ కావద్దు అంటే అందరూ మా చేతి నుంచి దాటిపోయింది. మేము ఏం చేయాలి చెప్పండి. మరి ఇప్పుడు ఇది ఎంత దూరం పోతుంది అంటే మీరు నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళు అనాల్సిన మాటలు అనేసిండ్రు, దాన్ని మీరు పడాల్సిన బాధ పడ్డారు. అవును, వాళ్ళ నుంచి మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కానీ 100% రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ అతన్ని సస్పెండ్ చేయాలి. ఈ అహంకారం అనేది తగ్గాలి. తగ్గితేనే అప్పుడు ఈ బీసీ వర్గాలన్నీ ఏమైనా కొంచెం సల్లారితే కానీ, లేకపోతే ఇది ఆగే పరిస్థితి లేదు. ఒకవేళ సస్పెండ్ చేయకపోతే మీరు కాంప్రమైజ్ కారా? మేమైతే అయ్యే ప్రసక్తి లేదండి. అది అంటే నీ వయసు ఏంది, ఆమె వయసు ఏంది, సరే నీకు నాకేదైనా ఉంది, మేమేమో తప్పు చేసి నువ్వు కూర్చో, ఇంట్లో కూర్చో, పక్కకు కూర్చో, ఇట్లా మన ఇట్లా కాదు, కరెక్ట్ కాదు, ఇట్లా అని చెప్పు. నువ్వు అంటే నీ అహంకారమా? నీ ఫ్లెక్సీలు చంపడానికి నీకు ఓడిచ్చి నాకు, నీకెంత స్వాతంత్రం ఉందో మాకంత స్వాతంత్రం ఉంది పెట్ట నీకు. నా ఇంట్లో వచ్చి కూర్చున్నావండి, నువ్వు వస్తే కూర్చో బ్రదర్ అంటే కూకుంటావు, అంటే లేకపోతే తిట్టడం అది సమాజమేనా? అది కరెక్టేనా? అది అంటే నీకు అంత ఎక్కడిది, నీకు అంత అహంకారం, అంత అవసరం ఏమొచ్చింది? అన్నీ ఆ బీసీ అన్ని 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 వర్గాలు అన్నీ ఒకటై ఈ వీళ్ళతో ఏం దాకా చేయాలి, మా ఓట్లతో వీళ్ళు గెలిచి మా మీదకే పెత్తానం చేస్తున్నారు. అందరూ హైలైట్ చేసుకున్నారు. వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, అందరూ కేసులు బుక్ చేస్తున్నారు, దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు. దానికి మేము ఏం చేయాలి చెప్పండి? అయితే ఒక్కటి వినిపిస్తా ఉంది, ఇది లాస్ట్ క్వశ్చన్, దీనికి మాత్రం చెప్పండి ఆన్సర్. ప్రధానంగా వినిపిస్తుంది అంటే మీరు కాస్త సున్నితంగానే ఈ విషయంలో ఉన్నప్పటికీ, అంటే వాళ్ళు మీరే తేల్చుకునే విషయం అయినప్పటికీ, మధు యాష్కి గౌడ్, ఇంకొందరు రామ్మోహన్ గౌడ్, వీళ్ళు మీ వెనుక ఉండి మిమ్మల్ని కాస్త రెచ్చగొట్టిరు అనేది ఒకటి. అది మధు యాష్కి గారు ఒక ఇన్ఛార్జ్ అండి. రామ్మోహన్ గారు మన ఎవరు మన రామరెడ్డి గారు ఒక వాళ్ళు. రామరెడ్డి గారు ఏంది, రోడ్డు భవనాల శాఖ కార్పొరేషన్ చైర్మన్. మా ఈ కాన్స్టిట్యున్సీ ఆయన కూడా, ఆయన గౌరవంగా ఆయన మేము ఫోటో పెట్టుకుంటాము, నిన్ను పెడతాము, ఆయన అందరూ పెడతాము. అంటే ఎవరిని పడితే ఆడ అవులగాడు, వీడు బేకారు. మధు యాష్కి గారు అవులగాడ అంటే ఏందండి? నీ వయసు ఏంది, నువ్వు మాట్లాడమేంది అంటే నీకు అంటే అంటే నీకు బీసీలు అంటే అంత అంత చీప్గా కనబడుతుంది. చులకన భావం వాళ్ళలో ఉన్నది అంటే వాళ్ళకు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అహంకారం అది, వాళ్ళ అహంకారం అట్లా ఉంది వాళ్ళకి. అట్లా ఇది సస్పెండ్ చేయాలండి. రామరెడ్డి గారు ఇక్కడ రాజకీయం చేస్తాడంటే నువ్వు నీ జాగిరా అండి. వాడు వీడ రామరెడ్డి గారు ఏంది, నువ్వేంది, వాడు వీడ ఏందండి? అసలు నీ నోటి భాష ఏంది అది? మీరు ఒక్కటే ఆలోచించండి. మా అమ్మ 83, 84 ఆమెనే ఆ మాటలు అంటున్నాడు అంటే మేము ఏం దాకా ఏం చేయాలో చెప్పండి, మీరు చెప్పండి. కొంచెం మీరు చెప్పండి బ్రదర్, దానికి అసలు ఏంది నీ అహంకారం ఎవరి గురించి? అంటే నువ్వు ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు నువ్వు ఎట్లుండాలి లౌకికంగా అందరితో కలిసి ఉండి, నువ్వు నీ ఫ్యూచర్ ఏంది, నువ్వు రేపు ఎమ్మెల్యే అవుతావు, ఎమ్మెల్సీ అవుతావు, నువ్వు మినిస్టర్ దాకా ఏజ్ నీది, నీకు దేవుడి దయతోని మంచిగా కష్టపడ్డావు, వచ్చింది నీకు, ఏదో నీకు ఛాన్స్ ఉంది, గెలిచినావు. ఎట్లా అన్న అంటే అన్ని మాటలు అన్నాక కూడా ఇంకా అంత పాజిటివ్ ఎట్లా మాట్లాడతావు? అది కాదండి, నీ లేదుగా, లౌకికం లేదు కాదు. మేమైతే సంతోషించినాము, మా పిల్లవాడే కదా, మావాడే కదా, సరే ఇలా ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిందంటే మీరు సంతోషపడ్డాము. వీడు తండ్రి కంటే ఎక్కువ వీడు స్వామి చిల్లరగాడు, వీడు వేస్ట్ నా వీడు. ఇన్ని మాటలు అండి, ఆ వయసు అయిందండి ఆమెను మాట్లాడినది. నన్ను తిడతాడు, మా ఫ్యామిలీని తిడతాడు, ఇంక మేము ఏం దాకా ఆగాలండి చెప్పండి? మా బీసీ సంఘాలు కూడా అన్నీ అట్లనే లేచి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధర్నాలు గిరణాలు, వాళ్ళు ఇన్ని దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు. అది మా చేయి దాటిపోయింది. నువ్వు ఒకటే హైకమాండ్ గారు ఏం లేదు, దయచేసి ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి, అతన్ని సస్పెండ్ చేస్తే అహంకారం అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. చూసిరు కదా, ఇది ఈశ్వరమ్మ గారి కుమారుడు కృష్ణ యాదవ్ గారు చెప్తున్న అంశం ఇది. అంటే ఎప్పుడైతే జక్కిడి శివచరణ్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించారో అప్పుడు మేము సంతోషపడ్డాం. అంటే కుల మత అనే భావజాలం ఏం లేదు, మేము సంతోషపడ్డాం. అలాంటిది ఇవాళ మా అమ్మ 84 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కేవలం ఒక యాదాద్రి బోర్డు మెంబర్గా ప్రకటించినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు ఈర్షకు వెళ్తా ఉన్నారు? అంటే వాళ్ళకు ఎమ్మెల్యే కానీ, ఎక్స్ఎమ్మెల్యే కానీ, లేకపోతే యాదాద్రి బోర్డుల మెంబర్ కానీ, మహిళ కానీ, పురుషుడు కానీ, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళపైన వివక్షత ఉన్నది. ఆ వివక్షత పోవాలి అని అంటే ఖచ్చితంగా జక్కిడి శివచరణ్ రెడ్డిని సస్పెండ్ చేస్తేనే వాళ్ళకు ఒక బుద్ధి వస్తుంది అనేది కృష్ణ యాదవ్ గారి వర్షన్.